మీరు చెప్పేది ఏమిటో తెలియకుండా ఉంది. ఏడ్చినా చెప్పండి, చెప్పేనా ఏడవంటారా? ఏడుస్తుంటే ఎలా చెప్పగలవండి? ఒరే ఒరే హారి మీ నోళ్ళు పడిపోను ఊరుకోండారా. ఒరే పని ఏం జరిగిందో నువ్వైనా చెప్పి తగలరా. మాలో ఒకరు ఏట్లో పడి కొట్టుకుపోయారండి. కొట్టుకుపోవడం ఏంటండి మొహం? అందరూ ఉన్నారే? లేవండి, మేము ఏడుగురేమండి. అవును, ఆరుగురే ఉన్నామండి. చూడండి, 1 2 3 4 5. వాజమ్మా, మొదట నిన్ను నీవు లెక్క పెట్టుకుని తక్కిన వాళ్ళని లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8. ఒకరు ఏటో నుంచి ఎక్కువగా కూడా వచ్చారు. వచ్చిన వారు ఏమైనా చెప్పుదురు? మహాదేవ, ఆకాశం నుంచి దిగి వచ్చిన అప్సరస మహారాజు గారు ఆమెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించారు. ఏమిటండి మీ వేళాపడం? అయితే నేను చెప్పిన వాళ్ళు నమ్మవా? చాలు చాలండి, మీరు చెప్పేదేమిటి, నేను నమ్మేదేమిటి? కళ్ళారు చూస్తే అంతా తెలిసిపోతుంది. మహాదేవ, జపం చేస్తున్నట్టున్నారే. ఎవరు నీవు? మహారాజు గారి సేవ చేసే రాజనర్తికి నేను రంజిని. కాబోయే రాణిగారు ఏం చేశారంటే దర్శనం చేద్దామని వచ్చాను. రాణి ఎవరు? మీరే. మిమ్మల్ని మహారాజు గారు వివాహం చేసుకుంటారటగా. చాలింది, ఈ వ్యర్థ ప్రయత్నం మానుకోమని మీ రాజుకు బుద్ధి చెప్పు. వెళ్ళు. క్షమించండి, నేనే తెలియక అపోహపడ్డాను. రే పని కైలాసం, ఇవాళ భోజనం కొంచెం బరువైందిరా, కాసేపు విశ్రమించాలి. అలాగే గురువు గారు, మీకు పరుపు వేస్తాం. విసిరితే కాళ్ళు కూడా పడతాం. ఒరే పరుపు ఏంట్రా? ఈ కాలు నాది. ఆ కాలు నువ్వే తీసుకో. ఈ కాలే నాది. నా కాలుకి రాక ఆ కాలు పట్టు. నా కాలు తీసుకుంటావు కదా? చెప్తానుండ్రా, చెప్తానుండు. తక్క తక్క ధిమ్ తక్క 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 ధిమ్ తక్క ధిమ్ తక్క ధిమ్ తక్క 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 తక్క. నా కాలు బంగారు కాలురా, నీది ఇత్తడిది. ఒరే నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. ఒరే నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దాను రా. మిమ్మల్ని తగలయ్యా, మీరు కాలు ముట్టకలేదు. పుట్టి అవుతారు. మీరు మాట్లాడుకుని ఊరుకోండి గురుగారు, మేము వాళ్ళు బుద్ధి చెప్తాం. కొండే అవతలకి కొండే. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు. అట్టుకో. అయ్యో 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 అయ్యో! ఒరే నంది, నీకేమొచ్చిందిరా? కాలు గురువు గారి కోపం వచ్చేస్తుంది. ఊరుకోరా నంది. నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానా? వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను. నరకరా, చూస్తాను. నీ కాలు పక్కన పక్కన చేసేస్తాను. ఏదో చేస్తావో చూస్తానుగా. ఎలా చేస్తావో నేను చూస్తానుగా. చూస్తారా? నేను చూస్తాను రా. నన్ను విడవండి. వద్దు గురువు గారు, మీరు రావకండి. మీ కోపం వస్తే వాళ్ళు బ్రతకగలరా?
అమ్మో ఒరే వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు నరికేస్తారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నడుపుకుంటే వాళ్ళే అనిపిస్తారు. మీరు మాట్లాడకుండా పడుకోండి. సత్యేంద్ర పరమేశ్వర ఒరే 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 మీకే వచ్చిందిరా పోయే కాలం. ఏమిటరా ఈ ఘోరం? గురిసేవండి మా తగలెక్క నిష్కారణంగా ఆయన ప్రాణం ఏమండి? అమ్మయ్యా బతికాను రా బాబు. ఆనంద నువ్వు రావటానికి ఇంకొక క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. ఎలా కొట్టేశారండి? ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకు? తిండి కూడా తిండగా సరివేయండి అవతలకి. వాళ్ళు బుద్ధిహీనులని నాకు తెలుసునే, అందుకే ఇంత ముద్ద పడేస్తున్నా. లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోగలరు, ఎలా బతకగలరు చెప్పు. చాలే ఊరుకుందరు. మీ చాదస్తమే గాని ఈ మూడులకు చదువు వస్తుందే. చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లేదు, మనకు మట్టుకు అట్టే ఎవరున్నారు చెప్పు? ఒక ఆడపిల్లే కదా. ఇలాంటి అమాయకులకు అంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా? చూశావా వాళ్ళు కొడితే కొట్టారు కానీ ఈవేళ నా ప్రాణం కాపాడారు ఆనందం. వాళ్ళ గందరగోళానికి భయపడి ఇంతవరకు ఆ పాము బయటికి రాలేదు కానీ లేకపోతే ఈ పాటికి నీ గతేం కాను నా గతేం కాను చెప్పు. అవునండి, వాళ్ళ తెలివి తక్కువ పనులు ఒక విధంగా ఉపకారం చేస్తున్నాయి. పొద్దున ద్వారబంధం ఊడలాగితే బంగారు పాతు బయటపడింది. అదేనే చిత్రంగా ఉంది. వాళ్ళు చేసేది తెలివి తక్కువ పనులు, జరిగేది లోకోపకారం. శోకముతోనే మానిసినై ఈ లోకములోనా నే మనగలనా? శోకముతోనే మానిసినై ఈ లోకములోనా నే మనగలనా? నాకిది శిక్ష లేక పరీక్ష, నాకిది శిక్ష లేక పరీక్ష. నన్ను కరుణింపవదేలా ఓ మహాదేవ, నీ పద సేవ భవతరణానికి నావా, భవతరణానికి నావా. చత్రిక, ఏమ్మా వారెందుకు వచ్చారో కనుక్కోవి. మంజరి, నీవు చెప్పు. మా మందిరంలో ఉన్న పూజా మందిరం ఇదొక్కటే. మేము స్వామిని పూజించడానికే వచ్చాం. శివ పూజ చేసే వారి స్వరూపం ఇదేనా? మధుపాన మత్తులే పవిత్రమైన విభూతి రుద్రాక్షమాలను ధరించకుండా శివ పూజ చేయడానికి వచ్చారు. శివ పూజ వారెందుకు వచ్చారో నాకు తెలుసు. నమస్కారం శంకరయ్య గారు. నమస్కారం విరూపాక్షయ్య. దేవుళ్ళ కనపడ్డాం. ఇక్కడ ఎవరినైనా రాజవైద్యం చూసి పెడుతూ. ఎందుకండి మీ కుర్రవాడికి క్షయరోగానికేనా? అవును. లాభం లేదండి, రాజవైద్యులు మనకు బలగరు. ఎంత డబ్బైనా ఇద్దాం, మీ మేలు మర్చిపోను.